हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్ సివివి. మనం ఇంకా ఆనిమన్ గారి ఫుడ్ నోట్లోనే ఉన్నాం. 2 క్లాసులు అయిపోయినాయి ఫుడ్ నోట్లోనే. సరే, మనం అర్థమయ్యే వరకు చెప్పుకుందాం, ఎందుకంటే అవే తర్వాత మరలా వస్తుంటాయి. అందుకోసం ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మనకి డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కనుక ఇన్ ఏ సిమిలర్ వే ది ఎఫెక్ట్ ఆఫ్ మెడిసిన్స్ అపాన్ లివింగ్ మ్యాన్ ఈజ్ టు బి జడ్జ్డ్. కనుక ఇదే పద్ధతిలో మనం జీవించి ఉన్న మనిషి, జీవించి ఉన్నటువంటి మానవుని మీద మందుల యొక్క ప్రభావాన్ని ఇదే పద్ధతిలో పరిశీలించుదాం. Substances which are used as medicines are medicines only in so far as they possess its own specific energy after well-being of man through dynamic conceptual influence by means of the living sensory fiber upon the conceptual controlling principle of life. ఎప్పుడైతే ఈ మానవుని మీద మందుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, మనం నాలుక మీద మందు వేసుకుంటాం. అంటే లివింగ్ ఫైబర్, మనిషి యొక్క అక్కడ సెన్సరీ క్యాప్సూల్స్ అని ఉంటాయి. అంటే రసగుళికలు అనేటువంటిది ఉంటుంది. మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే ఆ రసగుళికలు లివింగ్ ఫైబర్. అంటే మనిషి యొక్క ఫైబర్ అంటే ఈ నాడి ఏదైతే ఉందో అది. నరము కూడా కాదు, నాడి. నరం అనేటువంటిది ఫిజికల్. మనకు తెలిసినటువంటి నరాలన్నీ కూడా ఫిజికల్. ఆ నాడి నరము పక్కనే ఉంటాయి. నాడి అనేటువంటిది ఇట్ ఈస్ వైటల్. ఆ పక్కనే ఉంటుంది కానీ బట్ ఇట్ కెనాట్ బి సీన్. కనుక ఎప్పుడైతే ఆ రసగుళికల్లో మనం మందు వేసామో, ఆ రసగుళికల మీద మందు వేసామో నాలుక మీద, అప్పుడు ఆ మందు అనేటువంటిది ఇట్ కమ్యూనికేట్స్ త్రూ ది హోల్ సిస్టమ్ ఆఫ్ ది మ్యాన్. అది కనుక ఆ మందు అనేటువంటిది వేసినటువంటి క్షణంలోనే, అంటే వేసినటువంటి నిమిషంలో 1000వ వంతులోనే మొత్తానికి వైటల్ బాడీ మొత్తానికి ప్రసరిస్తుంది. అందులో ఏమి డౌట్ లేదు. కనుక అది లివింగ్ ఫైబర్. అంటే అది మనిషి యొక్క లివింగ్ ఫైబర్, జీవించి ఉన్నటువంటి నాడి. నరం వేరు, నాడి వేరు. మీరు అనేక రకాలైనటువంటి మెదడులో బయలుదేరిన రకరకాల నరాలు వస్తాయి. అవి నరాలు వేరు, నాడులు వేరు. నాడులు అనేటువంటివి నాన్ ఫిజికల్ మెటీరియల్, అది ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్. కనుక ఈ ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్కి మన యొక్క మందు కాంటాక్ట్ అవడంతో మందు అనేటువంటిది ఆ ఉన్నటువంటి నరం నుంచి మొత్తం నాడి నుంచి మొత్తం సిస్టమ్ అంతా కూడా కమ్యూనికేట్ అవుతుంది. సిస్టమ్ అంటే వైటల్ సిస్టమ్, అంటే ప్రాణమయ శరీరం మొత్తం కూడా ఇమ్మీడియట్గా కమ్యూనికేట్ అవుతుంది.
అదేందండి అట్లా చెబుతారు? అసలు వేసిన మరుక్షణం కూడా కాదు, ఆ క్షణంలో వెయ్యో వంతులోనే కమ్యూనికేట్ అవుతుంది, ఎక్కువ టైం కూడా అక్కర్లేదు. కమ్యూనికేట్ అయ్యి ఇమీడియట్గా పని మొదలు పెడుతుంది. అది మందు యొక్క లక్షణం. అది కనుక మందులు అనేటువంటివి ఎలా పనిచేస్తాయి అంటే, మన యొక్క సెన్సరీ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నర్వ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ సెన్సరీ, ఇవి కూడా సెన్సరీ నర్వే, రసగుళికలు కూడా సెన్సరీ నర్వ్స్. ఆ సెన్సరీ నర్వ్స్ ద్వారా మనం మన యొక్క, అంటే ఇంగ్లీష్లో ఇంక రెండో పదం లేదు, అందుకని నాడికి నరానికి తేడా లేదు ఇంగ్లీష్లో, కనుక మనం కూడా నెర్వ్ అనే చెప్పుకోవాలి. కనుక ఈ ఇంగ్లీష్లో మాట్లాడుకునేటప్పుడు నెర్వ్ అనే మాట చెప్పుకోవాలి. మనం తెలుగులో అయితే రెండు మాటలు ఉన్నాయి, నరం వేరు, నాడి వేరు. నాడి అనేటువంటిది మెటీరియల్, భౌతికమైనటువంటి పదార్థం కాదు. నరం అనేటువంటిది మన కంటికి కనిపించేటువంటి అన్నీ కూడా నరాలు, కంటికి కనపడినటువంటివన్నీ కూడా నాడులు. అది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే కొంతసేపు తెలుగే మాట్లాడుకుందాం మనం అచ్చం, లేకపోతే అర్థం కాదు. నాడికి నరానికి తేడా తెలియకుండా పోతుంది అది. కనుక ఈ లివింగ్ ఫైబర్ ఏదైతే ఉందో, ఆ లివింగ్ ఫైబర్ ద్వారా మన యొక్క మందు మన శరీరం ప్రాణశక్తి మొత్తానికి కూడా కమ్యూనికేట్ అయ్యి, ఆ కమ్యూనికేట్ అయిన తర్వాత ప్రాణశక్తిలో ఏ మార్పులు అయితే వచ్చినాయో ఆ మార్పులన్నింటినీ రద్దు చేస్తుంది. రద్దు చేసిన తర్వాత ఏమవుతుంది, మనకున్నటువంటి బాధలన్నీ కూడా, ఉదాహరణకి మనకి కలరా ఉందనుకోండి, విరోచనాలు అవుతున్నాయి, ప్రతి నిమిషం ప్రతి సెకండ్కి గొట్టం కొట్టినట్టు అవుతున్నాయి, అట్లాంటివి కూడా ఇమీడియట్గా ఆగిపోతాయి, స్పాట్లోనే ఆగిపోతాయి. అంటే మీరు కరెక్ట్ మందు వేయగలగాలి, కరెక్ట్ మందు వేయగలిగితే ఇమీడియట్గా ఆగిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. లేదండి మా మందు కనీసం ఒక నెల రోజులన్నా పడుతుంది పనిచేసేసరికంటే, ఈ లోపల వాడు పేషెంట్ చచ్చిపోతాడు, అందుకని పేషెంట్ ఉండడు. అలా కాకుండా మనకి మందులు అనేటువంటివి చాలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పనిచేస్తాయి, అందులో ఏమీ డౌట్ లేదు. అది దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. కనుక లివింగ్ సెన్సరీ ఫైబర్ అపాన్ ది కాన్సెప్చువల్ కంట్రోలింగ్ ప్రిన్సిపల్, అది ఏమన్నాడు, లివింగ్ ఫైబర్ని ఏమన్నారు, కాన్సెప్చువల్ కంట్రోలింగ్ ప్రిన్సిపల్. అంటే కాన్సెప్చువల్ అంటే భావనామయమైనటువంటి ప్రిన్సిపల్, ధర్మాన్ని అనుసరించి పనిచేసేటువంటిది నర్వ్ అన్నమాట. అది సరే, నాడి, నాడి అనేటువంటిది భావనామయమైన, అంటే భావన అంటే ఇప్పుడు ఉదాహరణకి మన చెయ్యి పైకెత్తుదాం అనుకున్నాం అనుకోండి, ఎవరు దానికి కారణం, మన కండరాలు కాదు కారణం, ప్రాణశక్తి కారణం. ఆ ప్రాణశక్తి కూడా పైకెత్తాలని కిందకెత్తాలా అనేటువంటిది ఎవరు, మనసు. కనుక ఇది భావనామయం అన్నమాట. కనుక ఈ భావనామయమైనటువంటి కక్షలో మందులు పనిచేస్తాయి. అది అది కాన్సెప్చువల్ అంటే మీనింగ్ అది. కనుక ద మెడిసినల్ ప్రాపర్టీ ఆఫ్ దోస్ మెటీరియల్ సబ్స్టెన్సెస్ విచ్ వీ కాల్ మెడిసిన్స్ ప్రాపర్ రిలేట్స్ ఓన్లీ టు దేర్ ఎనర్జీ. కనుక మనకి మందులు అనేటువంటివి, మందుల యొక్క శక్తి దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఈ ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్. అంటే ఉదాహరణకి నిన్న మనం చెప్పుకున్నాం, ఉప్పు నుంచి ఉప్పు యొక్క ప్రాణాన్ని వేరు చేసాం, సపరేట్ చేసి దాన్ని ఆల్కహాల్లో కలిపి నిల్వ ఉంచుకుంటున్నాం మనం. ఆ నిల్వ ఉంచుకొని అవసరమైనప్పుడు పేషెంట్కి వాడుకుంటున్నాం, అంతేనా నిన్న మనం చెప్పుకున్నది. కనుక ఈ ఉప్పు యొక్క ప్రాణశక్తి ఏదైతే మనకి ఆల్కహాల్లో నిల్వ ఉండిందో, ఆ నిల్వ ఉన్నది ఒక డ్రాప్ 99 డ్రాప్స్, ఈ లెక్కన మనం వెళ్తూ ఉంటే చివరికి అసలు మందు అనేది ఉండదు. అందుకని మనకి రామకోటయ్య తాత గారని మనకి ఇక్కడ గురువు గారు ఆయన చెప్పారు, ప్రోగ్రెసివ్ అబ్సెన్స్ ఆఫ్ ద మెడిసిన్ మేక్స్ ఇట్ ప్రోగ్రెసివ్లీ పవర్ఫుల్. అంటే మందు అనేటువంటిది లేకుండా ఉండటం అనేటువంటిది పురోగమించే కొలది కూడా ఆ మందు బలం పెరుగుతూ ఉన్నది. తర్వాత ఇంకొక వాక్యం చెప్పారు ఆయన, టోటల్ అబ్సెన్స్ ఆఫ్ ద మెడిసిన్ మేక్స్ ఇట్ అబ్సల్యూట్లీ పవర్ఫుల్. అసలు మందే లేకపోతే అది అత్యంతమైనటువంటి శక్తివంతం. అది పరమ అంటే అబ్సల్యూట్ అంటే పరమం అన్నమాట, హయ్యెస్ట్.
కనుక అస్సలు మందే లేకపోతే అస్సలు పరమమైనటువంటి శక్తివంతమైనటువంటి అంతకన్నా శక్తివంతమైనటువంటిది ఏదీ లేదు. అది కనుక మనం ఏం చేస్తున్నాం, మందులు అనేటువంటిది పొటెంటైజేషన్ ప్రాసెస్. దీన్ని ఏమంటారు? పొటెంటైజేషన్ ప్రాసెస్ అంటే శక్తివంతం చేసేటువంటి పద్ధతి, లేకపోతే డైనమైజేషన్ ప్రాసెస్, ఇంకొక పదం అన్నమాట. డైనమైజేషన్ అంటే మందులు అనేటువంటిది ప్రాణమయ కక్షలోకి మనం ఎవాల్వ్ చేస్తున్నాం. కనుక మందులు అనేటువంటిది ఈ కక్ష నుంచి, భౌతిక కక్ష నుంచి, ప్రతి పదార్థం కూడా ఉప్పు భౌతిక పదార్థమే, కానీ ఆ ఉప్పు యొక్క ప్రాణమయ కోశాన్ని సపరేట్ చేసి మనం దాని నుండి చిన్న చిన్నగా మెల్లమెల్లగా నీళ్లు కలిపి 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 చివరికి ఏమవుతుంది? అది మానసిక కక్షలోకి, బుద్ధిమయ కక్షలోకి కూడా వెళ్తుంది అన్నమాట. కనుక మనిషి కూడా అంతే, మనిషికి కూడా ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణాన్ని కూడా మనం దాని నుంచి కూడా మందు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నాయి, మనిషి పాల నుంచి కూడా మందులు ఉన్నాయి, కుక్క పాల నుంచి మందులు ఉన్నాయి, పిల్లి పాల నుంచి మందులు ఉన్నాయి, ఒంటె పాల నుంచి మందులు ఉన్నాయి, సింహం పాల నుంచి మందులు ఉన్నాయి. కనుక మనవాళ్ళు దేన్ని వదిలిపెట్టలేదు. అది కనుక సబ్స్టెన్సెస్ విచ్ వీ కాల్ మెడిసిన్స్ ప్రాపర్ రిలేట్స్ ఓన్లీ టు దైర్ ఎనర్జీ. కనుక మందులు అనేటువంటివి, ఆ మందు ఒక సపోజ్ సల్ఫర్ అనేటువంటి మందు ఉంది, లేదా నేట్రమోర్ అనేటువంటి మందు ఉన్నది. ఆ నేట్రమూర్ అంటే అర్థం ఏంటంటే నేట్రమూర్ యొక్క శక్తి. అది అంటే నేట్రమూర్ యొక్క భౌతిక పదార్థం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేట్రమూరు భౌతిక పదార్థం కాదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి 1 గ్రాము ఉప్పు పైన ఫిల్టర్ పేపర్లో ఉండిపోయింది. ఏమి అందులో .0.00001 పాయింట్ కూడా ఏమి లేదు. మొత్తం వెయిట్ ఉండిపోయింది. అంటే వైటల్ బాడీకి వెయిట్ ఉండదు. మనకి కింద ఉన్న ఉప్పులో ఏముంది? దాని యొక్క నేట్రమూర్ యొక్క ఉప్పు యొక్క వైటల్ బాడీ ఉన్నది. ఆ వైటల్ బాడీ నుంచి మనం నీళ్లు కలిపి 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 1000 సార్లు కలిపితే 1 m అంటాం. 10,000 సార్లు నీళ్లు కలిపితే, నీళ్ళు అంటే ఆల్కహాల్ మనం అర్థం చేసుకోవాలి. కనుక 10,000 సార్లు ఆల్కహాల్ కలిపితే 10,000 పొటెన్సీ అంటారు. 50,000 సార్లు కలిపితే 50 లక్షలు. 1,00,000 సార్లు కలిపితే 1,00,000. అది కనుక దాని పవర్ ఏంటంటే టోటల్ అబ్సెన్స్ ఆఫ్ ద మెడిసిన్ మేక్స్ ఇట్ అబ్సల్యూట్లీ పవర్ఫుల్. ఎప్పుడైతే మనం పూర్తిగా అసలు ఈ 1,00,000 దగ్గరకు వచ్చేటప్పటికి, అసలు ఈ 100 దగ్గరకు వచ్చేసరికి ఏమి మందు ఉండదు. మందు ఉండకుండా మందు యొక్క ప్రాణమయ శక్తే ఉంటుంది. కనుక శక్తే ఉంటుంది. మందు మన ఊరిక భౌతికమైనటువంటి మందు అనుకుంటాం, కాదు అది. ఆ మందు యొక్క యాస్ట్రల్ ప్లేన్, ఆ మందు యొక్క ప్రాణమయ శక్తి మనం నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఆ నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటాం. అది కనుక వెల్ బీయింగ్ ఆఫ్ యానిమల్ లైఫ్ ఓన్లీ అపాన్ దిస్ కన్సెప్చువల్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. కనుక ఇది మన యొక్క జీవితం మీద పనిచేస్తూ ఉంటుంది. మనిషి యొక్క జీవితం ఏదైతే ఉందో, మనిషి యొక్క జీవితం అంటే ప్రాణము, దాని యొక్క విధులు, దాని మీద పనిచేస్తూ ఉంటుంది. దాని మీద పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ప్రాణంలో ఏర్పడినటువంటి మార్పులన్నీ కూడా రద్దు చేయబడతాయి. అంటే వ్యాధి వల్ల మన ప్రాణంలో ఏర్పడినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులన్నీ కూడా పూర్తిగా రద్దు చేయబడతాయి. పూర్తిగా అక్కడ రద్దు చేయబడినప్పుడు ఇక్కడ ప్రతిబింబంగా ఉన్నటువంటి వేదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాయమవుతాయి. మనం మొదట చెప్పుకున్నాం మొదటి క్లాసుల్లోనే. అదేమో ఒరిజినల్, ఇదేమో డూప్ అన్నమాట, దానికి ప్రతిబింబం. కనుక ఎప్పుడైతే మీరు అద్దంలో చూసుకొని మొటాయిలు గిల్లుకున్నారో, లేదా చుక్కలు ఏదన్నా ముఖంలో ఉన్నాయి అనుకోండి, అవి గిల్లుకుంటున్నారు. చూడాల్సింది అద్దాన్ని, గిల్లాల్సింది మన ముఖాన్ని. అంటే సరి చేసుకోవాల్సింది ఎక్కడ? మన ముఖాన్ని. కనుక మనం ప్రాణమయ కోశంలో సరి చేసుకున్న తర్వాత భౌతిక శరీరంలో ఉన్న వాటికి విలువ లేదు కాబట్టి అవి మాయమైపోతాయి, ఆటోమేటిక్గా మాయమైపోతాయి. అది కనుక
ఇట్స్ డిపెండ్ అపాన్ దేర్ మెడిసినల్ హెల్త్ ఆల్టర్నేటింగ్ కాన్సెప్చువల్ ఇన్ఫ్లుయెన్స్. కనుక ఈ కాన్సెప్చువల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది, కాన్సెప్చువల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే భావనామైనటువంటి ఒక ప్రచోదనం లాగా. మనకి గురువులు ఏం చేస్తారంటే, మనకి గాయత్రి మంత్రం అదే చెబుతుంది, మన యొక్క బుద్ధిమయ కక్షలో నుంచి పనిచేస్తారు. వాళ్ళు పనిచేసి మనకు మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా చేస్తారు. అందరికి చేయరు, మనం వాళ్ళకి సమర్పణ చెందినప్పుడు మాత్రమే చేస్తారు. అది టోటల్ సరెండర్నెస్ ఈజ్ కాల్డ్ భక్తి అంటారు. కనుక పూర్తి 100కి 100 పాళ్ళు సమర్పణ చేసినటువంటి జీవికి ఆ పరమ గురువులు ఏంటంటే వాళ్ళ యొక్క మన యొక్క బుద్ధిమయ కక్షలో నుంచి పనిచేసి మంచి మంచి అభిప్రాయాలు, మంచి మంచి సలహాలు, ఏదైనా సరే వాడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి సలహాలు వస్తాయి. కనుక అది వాళ్ళు చేసేటువంటి పని. అది కనుక ఎప్పుడైతే మనం పూర్తి సమర్పణ భావంతో చేస్తామో అప్పుడు వాళ్ళు మనకి మన యొక్క బుద్ధిని ప్రచోదనం చేస్తారు. ఎట్లా ప్రచోదనం చేస్తారు? మంచి లక్షణాలు, మంచి మాటలు వచ్చేటట్టుగా చేస్తారు. అప్పుడు మనకి అనుద్వేగకరం వాక్యం అని గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఉద్వేగం లేనటువంటి వాక్యాలు మాట్లాడతాం మనం. లేకపోతే ఎట్ట పడితే అట్లా మాట్లాడుతుంటాం. అవతల వాడికి ఇంకా కోపం వస్తుంది, మనకి ఇంకా కోపం వస్తుంది, ఇద్దరు జుట్లు పట్టుకుంటాము. అది కనుక ఇది మనకి కాన్సెప్చువల్ అంటే భావమయమైనటువంటి లోకాల్లో మొట్టమొదట మార్పులు వస్తాయి. భావమయమైనటువంటి లోకాల్లో మార్పులు వచ్చి అక్కడ నుండి ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి బాధలు, గీదలు అన్నీ కూడా సర్దుబాటు అయిపోతాయి, ఇక ఏమీ ఉండవు. అది జస్ట్ యాజ్ నియర్నెస్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ పోల్ కెన్ కమ్యూనికేట్ మ్యాగ్నెటిక్. ఇక్కడ కూడా చెబుతున్నారు, నిన్న మనం చెప్పుకున్నాం, మ్యాగ్నెటిక్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఈ మ్యాగ్నెటిక్ పోల్ ఒక సూదికి ఏం ఇస్తుంది? మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ మాత్రమే ఇస్తుంది, ఇక వేరే ప్రాపర్టీస్ ఇవ్వదు. అవునా? ఇంకా వేరే ప్రాపర్టీస్ ఏమన్నా ఇస్తుందా? ఇవ్వదు. కనుక మ్యాగ్నెట్ అనేటువంటిది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీసే ఇస్తుంది. అలాగే బట్ కెనాట్ కమ్యూనికేట్ అదర్ ప్రాపర్టీస్. మిగిలినటువంటి లక్షణాలను ఏమి కూడా కమ్యూనికేట్ చేయదు, ఓన్లీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ మాత్రమే ఇస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మోర్ హార్డ్నెస్. కనుక అంతకుముందే స్టీల్ పీస్ కూడా హార్డ్నెస్గానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. అదేమి ఇవ్వక్కర్లా, ఇవ్వాల్సింది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీనే ఇస్తుంది అది. కనుక అండ్ దస్ ఎవరీ స్పెషల్ సబ్స్టెన్స్ ఆల్టర్స్ త్రూ ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. కనుక ప్రతి పదార్థం కూడా మనకి ప్రాణమయ కక్షలోకి డైనమైజ్ చేయబడినటువంటి ప్రతి పదార్థం కూడా అని అర్థం ఇక్కడ. ద వెల్ బీయింగ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఇన్ ఏ పెక్యులర్ మేనర్ ఎక్స్క్లూజివ్లీ ఇట్స్ ఓన్ అండ్ నాట్ ఇన్ ఏ మేనర్ ఆఫ్ పెక్యులర్ టు ఎనదర్ మెడిసిన్. ఉదాహరణకి మనం ఉప్పు తీసుకున్నాం, ఉప్పుకు కొన్ని లక్షణాలు వచ్చినాయి. బ్రయోనియా అనే మందు తీసుకున్నాం, బ్రయోనియాకి కొన్ని లక్షణాలు వస్తాయి. ఎప్పుడు మనం ఉప్పు వేసినా అంటే ఉప్పు నుంచి ఉప్పు యొక్క వైటల్ బాడీని సపరేట్ చేసి దాంతో మందు తయారు చేసి ఆరోగ్యవంతులకి ఎప్పుడు ఇచ్చినా ఆరోగ్యవంతుల్లో అవే రకమైన లక్షణాలు వస్తాయి, ఇంకొక మందు లక్షణాలు రావు. కనుక ఏ చెట్టు విత్తనం ఆ చెట్టే వస్తుంది. ఉదాహరణకు వేప చెట్టు వేస్తే వేప విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది. సొరకాయ చెట్టు వేస్తే సొర విత్తనం వేస్తే సొర చెట్టే వస్తుంది. కనుక ఆ పెక్యులియర్ ఏ విత్తనం వేస్తే ఆ వృక్షమే వస్తుంది. అలాగే ఉప్పు వేస్తే అంటే ఉప్పు అంటే ఉప్పు తినమని కాదు నా అర్థం. ఉప్పు యొక్క ప్రాణశక్తిని కనుక మనం ప్రయోగిస్తే ఉప్పులో నుంచి కొన్ని లక్షణాలు వస్తాయి, ప్రతి ఆరోగ్యవంతుడిలో కూడా వస్తాయి. దీన్నే ప్రూవింగ్ అంటారు, ఈ ప్రాసెస్ని ప్రూవింగ్ అంటారు. అలాగే ఇంకొక మందు బ్రయోనియా ఉన్నదనుకోండి, బ్రయోనియాకి ఎంతసేపటికి బద్ధకం, గజదాహం ఇట్లాంటివన్నీ వస్తాయి. సోమరితనం, బద్ధకం, పని చేయ బుద్ధి కాకపోవటం, రోజు ఆఫీసుకు సెలవు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా బ్రయోనియా తింటే వస్తాయి. ఈ ఉప్పు వేసిన వాళ్ళకేమో ఆ లక్షణాలే వస్తాయి, అంటే ఉప్పు లక్షణాలు. ఈ బ్రయోనియా వేసిన వాళ్ళకి
అట్లాగే ఇంకొక మందు చేసుకున్నాం అనుకోండి, క్యామమిల్లా వేసామనుకోండి, క్యామమిల్లా లక్షణాలే వస్తాయి. కనుక పెక్యూలియర్ టు ద సేమ్ మెడిసిన్, ఆ మెడిసిన్కి సంబంధించిన లక్షణాలు ఇంకొక మందుకి రావు. ఇంకొక మందు వేస్తే రావు. అంటే ఎలా అయితే మ్యాగ్నెట్ అనేటువంటిది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ను మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుందో, అలాగే ఏ మందు అయినా ప్రయోగం చేసినప్పుడు, ఆరోగ్యవంతుల మీద ప్రయోగం చేసినప్పుడు ఆ మందుకు సంబంధించిన లక్షణాలని అది ప్రదర్శిస్తుంది. ఇంకొక మందు లక్షణాలని పొరపాటును కూడా ప్రదర్శించదు. అది దానికి కూడా మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పారు. జస్ట్ యాజ్ ది నియర్నెస్ ఆఫ్ ది child with smallpox will communicate to a healthy child only smallpox and not measles. దగ్గరగా ఉన్నటువంటి పిల్లవాడు, స్మాల్ పాక్స్తో ఉన్నటువంటి పిల్లవాడు స్మాల్ పాక్స్ అని మాత్రమే అవతల వాడికి వ్యాపింప చేయగలడు. అలాగే ఇంకొక జబ్బు ఉన్నటువంటి వాడు, కలరా ఉన్నవాడు అనుకోండి, కలరానే వ్యాపింపజేయగలడు. అంటే ఇంక రెండో వాళ్ళకి సంక్రమింప చేయగలడు, దూరాన్నుండా సంక్రమింప చేయవచ్చు. కనుక ఈ జబ్బులు అనేటువంటి ఎట్లా ఉంటాయి అంటే దగ్గర దూరంతో సంబంధం లేదు. కొంచెం వాడికి ఒక భార దూరంలో పెట్టినా సరే వాడికి జబ్బులు వస్తాయి. అది కనుక స్మాల్ పాక్స్ ఉన్నటువంటి వాడికి స్మాల్ పాక్స్నే కలుగజేసే లక్షణం ఉంటుంది, ఇంకొక జబ్బును కలగజేయడు. అట్లాగే బ్రయోనియా వేసినటువంటి వాడికి బ్రయోనియా లక్షణాలే వస్తాయి, సల్ఫర్ వేసినటువంటి వాడికి సల్ఫర్ లక్షణాలే వస్తాయి. అది కనుక ఏ విత్తనం యొక్క నాటిన తర్వాత దాని యొక్క వృక్షమే వస్తుందో, అలాగే ఈ జబ్బులు కూడా మనం ఆరోగ్యవంతుల మీద ప్రయోగం చేసినప్పుడు, మందుల్ని ప్రయోగం చేసినప్పుడు ఆ మందులు కూడా దానికి సంబంధించిన లక్షణాలే వస్తాయి, ఇంకొక మందుకు సంబంధించిన లక్షణాలు ఎన్నడూ కూడా రావు. అది ఈ సూత్రం. తర్వాత దీస్ మెడిసిన్స్ యాక్ట్ అపాన్ అవర్ వెల్ బీయింగ్ wholly without communication of material parts of the medicinal substance. కనుక ఎలా పనిచేస్తాయి అంటే మన శరీరం మీద ఈ మందులు మెటీరియల్ సబ్స్టెన్స్ ద్వారా పని చేయవు. భౌతికమైనటువంటి ఉప్పు తింటే మనకేమవుతుంది? ఉప్పుగా ఉంటుంది, అంతకంటే ఏమి లేదు. ఇక అసలు లక్షణాలే లేవు. ఉప్పుగా ఉండును, అంతకు మించి ఏమీ లక్షణాలు ఉండవు. అలాగే దీన్ని ఉప్పుని మనం డైనమైట్ చేసుకుంటా వెళ్ళామనుకోండి, కొన్ని వేల లక్షణాలు వస్తాయి. అంటే భౌతిక పదార్థానికి లేనటువంటి లక్షణాలన్నీ కూడా అనేకమైనటువంటి లక్షణాలు ఈ ప్రాణమయ కోశానికి ఆ మందుని కనుక చేర్చినప్పుడు, అంటే ఆ మందుని డైనమైజేషన్ ప్రాసెస్ ద్వారా మనం ప్రయోగం చేసినప్పుడు మనకి అనేకమైనటువంటి లక్షణాలు వస్తాయి. మనం చెప్పుకున్నాం ఏ లక్షణాలు వస్తాయి అనేది, 1, 2 టూకీగా చెప్పుకున్నాం. మళ్ళీ నేను చరిత్ర చరణం చెప్పింది మళ్ళీ చెప్పాల్సిన పని లేదనుకుంటాను. కనుక మెటీరియల్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ సబ్స్టెన్స్ అనేటువంటిది దానివల్ల ఏ జబ్బు రాదు. ఒక ఉప్పు యొక్క లక్షణం ఉప్పుగా ఉండను, ఇక అంతకు మించి ఇంక మనం ఏమీ లేదు. మనం మెటీరియల్ చదువుకుంటే కొన్ని వేల లక్షణాలు వచ్చినాయి. ఇది మానసిక కక్షల్లో వచ్చినాయి, భౌతిక కక్షల్లో వచ్చినాయి, అన్ని రకాల కక్షల్లో వచ్చినాయి, ఇంద్రియాల కక్షల్లో వచ్చినాయి, అన్ని రకాల కక్షల్లో మనకి జబ్బులు బాధలు వచ్చినాయి. ఏది ఉప్పే, మన ఉప్పే, రోజు తినే ఉప్పే, కానీ మనం డైరెక్ట్గా తినే ఉప్పుకి అంత సీన్ లేదు. కనుక భౌతిక పదార్థానికి అంత క్వాలిటీ లేదు. క్వాలిటీ ఎప్పుడు వస్తుంది? ప్రాణమయ కోశానికి మనం మార్చినప్పుడు మాత్రమే వస్తుంది. ప్రాణమయ కోశానికి మార్చినప్పుడు ఇట్ ఈజ్ ఎ కన్సెప్షనల్, ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్ ఎనర్జీ. కనుక అదృశ్యమైనటువంటి శక్తి వల్ల మనకి వస్తుంది. శక్తి అంటే ఉప్పు యొక్క ప్రాణశక్తి. ఇన్ని విన్యాసాలకి కూడా కారణం ఉప్పు యొక్క ప్రాణశక్తి. అది అంటే ఏ పదార్థం చేస్తే మనం ఆ పదార్థం యొక్క ప్రాణశక్తి. ఆ పదార్థం లేదు, ఈ పదార్థం లేదు, మీ ఇష్టం, దేని నుంచైనా మందు తయారు చేసుకోవచ్చు. ఒక ప్రాసెస్ హానిమన్ గారు ఇచ్చారు. ఆ పద్ధతి ప్రకారం
ఎన్ని భౌతిక పదార్థాల నుంచి అయినా మనం వాటి యొక్క ప్రాణశక్తిని సపరేట్ చేసి ఆ ఆల్కహాల్లో నిలవబెట్టి వాడుకోవచ్చు. అది కనుక దస్ డైనమికల్లీ యాజ్ ఇఫ్ త్రో ఇన్ఫెక్షన్, కనుక మన యొక్క ప్రాణ శరీరం మీద డైనమికల్గా అంటే ఏ భౌతిక పదార్థంతో టచ్ లేకుండానే మనకి జబ్బుల్ని ఈ మందులు కలుగజేస్తాయి. అది ఫార్ మోర్ హీలింగ్ ఎనర్జీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ కేస్ పాయింట్ బై ది స్మాలెస్ట్ డోస్ ఆఫ్ ద బెస్ట్ డైనమైజ్డ్ మెడిసిన్స్. కనుక మన యొక్క మందులు ఎలా పనిచేస్తే స్మాలెస్ట్ డోస్, చాలా చిన్న మందులు అత్యంత పెద్ద జబ్బులను తగ్గిస్తాయి. ఈ జబ్బు తగ్గుతుందా లేదా అన్న అట్లాంటి జబ్బులు కూడా సునాయాసంగా తగ్గిస్తాయి, అనాయాసంగా సునాయాసంగా తగ్గిస్తాయి. అది కనుక ఇన్ ఏ కేస్ ఆఫ్ పాయింట్ బై ది స్మాలెస్ట్ డోస్ ఆఫ్ ద బెస్ట్ డైనమైజ్డ్ మెడిసిన్స్. కనుక బెస్ట్ డైనమైజ్డ్ అంటే బాగా డైనమిక్ లెవెల్లోకి తీసుకెళ్ళినటువంటి మందులు, స్మాలెస్ట్ డోసులు కూడా అత్యంత శక్తివంతంగా, అంటే ఈ మందులు శక్తివంతమైనటువంటి మందులు, శక్తితో కూడుకున్నటువంటి మందులు. అది in which there can be, according to calculation, only so little material substance, that is minuteness. కనుక ఉన్నటువంటి పదార్థం అసలే ఉండదు ఎందుకంటే మనకు 1 గ్రాముకి అక్కడే ఉండిపోయింది. ఉప్పు పైన గ్రాము, కింద ఏం లేదు, ఉత్త నీళ్ళే ఉన్నాయి, అంటే ఉత్త ఆల్కహాలే ఉంది, కానీ దాంట్లో ఉప్పు యొక్క ప్రాణం ఉన్నది. అది అంటే హానిమాన్కే చెల్లింది అట్లాంటి ప్రయోగాలు చేయటానికి, ఇంకెవరికి చెల్లదు. కనుక కన్సీవ్డ్ బై ది బెస్ట్ అర్థమెటికల్ మైండ్ దాన్ బై లార్జ్ డోసెస్ ఆఫ్ ద సేమ్ మెడిసిన్ ఇన్ సబ్స్టెన్స్. కనుక పెద్ద డోసులు ఎంత ఉప్పు తిన్నా ఉపయోగం లేదు. పోనీ మనం ఉప్పు తిందాం అనుకున్నాము, ఎక్కువ తింటే ఏమవుతుంది? ఉప్పులో కొంచెం మా కోడలు ఉప్పు ఎక్కువ వేసింది అనుకున్నప్పుడు ఆ రోజున అన్నం కూడా తినబుద్ది కాదు. కనుక ఇట్లా ఉంటుందన్నమాట వ్యవహారం. మెటీరియల్ వల్ల ఏమీ పని కాదు. కనుక ఆ మెటీరియల్ని డైనమైజేషన్ ప్రాసెస్లో డైనమైజ్ చేస్తే శక్తి విడుదలవుతుంది. విడుదలైనటువంటి శక్తి మనకి ఔషధంగా పనిచేసి మన ప్రాణమయ శరీరంలో ఏర్పడినటువంటి జబ్బుల్ని తొలగిస్తుంది. ఇది పక్కా, ఇది సత్యము, దీనికన్నా కూడా సత్యం లేదు. అది అండ్ ది లార్జ్ డోసెస్ ఆఫ్ ద సేమ్ మెడిసిన్ ఇన్ సబ్స్టెన్సెస్ దట్ స్మాలెస్ట్ డోస్ కెన్ దేర్ ఫోర్ కంటైన్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఓన్లీ ద ప్యూర్. కనుక ఆ మందులో ఏమి ఉంటుంది? కంటైన్స్ ఏముంటుంది? ఎంటైర్లీ ప్యూర్, అది పరిశుద్ధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుంది. అది ప్యూర్, ఫ్రీలీ డెవలప్డ్. అక్కడ ఉన్నటువంటి శక్తి కాస్త ఫ్రీ అయిపోతుంది అనమాట. అంటే మన భౌతిక పదార్థం నుంచి ఆ శక్తిని ఫ్రీ చేస్తాం అనమాట. అది అంటే దానికి స్వేచ్ఛ ఇస్తాం అనమాట. శక్తి నిలవ ఉంటుంది, అంటే గుణాలుగా నిలవ ఉంటుంది. మనకి విష్ణు సహస్రనామాల్లో చెబుతారు. విష్ణు సహస్రనామాలన్నీ కూడా గుణాలకు సంబంధించినటువంటివి. పద్యం ఏదో గుర్తు రావట్లేదు. కనుక ప్యూర్లీ ఫ్రీలీ డెవలప్డ్, కనుక అవన్నీ కూడా స్వేచ్ఛను పొందినటువంటి శక్తి అన్నమాట. అది కన్సెప్చువల్, మళ్ళీ భావనామైనటువంటి అవే పదాలు వాడుతున్నారు మళ్ళీ. కన్సెప్చువల్ మెడిసినల్ ఎనర్జీ. కనుక ఆ మందు యొక్క శక్తి ఎలా ఉంటుందంటే కన్సెప్చువల్ మెడికల్ ఎనర్జీ. అది అండ్ బ్రింగ్ అబౌట్ డైనమికల్లీ సచ్ గ్రేట్ ఎఫెక్ట్స్ యాజ్ కెన్ ఎవర్ బి రీచ్డ్ బై ది క్రూడ్ మెడిసినల్. అంటే భౌతికమైనటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో ఆ భౌతికమైనటువంటి పదార్థము ఎన్నడూ కూడా ఈ శక్తిమయ లోకాలని చేరలేదు. శక్తిమయ లోకాలకి మందు చేరినప్పుడు మాత్రమే మనకి జబ్బులన్నీ కూడా తగ్గుతాయి. ఇంకొక మార్గంలో తగ్గవు. ఎందుకంటే జబ్బులేమో అక్కడ ఉన్నాయి. అందుకే మనకి అనేక రకాలైన టెస్టులు చేసినప్పుడు, సపోజ్ ఇఫ్ ఏ పేషెంట్ ఈ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్ ఫ్రమ్ 30 years or 40 years, ఒక 40 సంవత్సరాలతోటి తలనొప్పులు
బాధపడేటువంటి పేషెంట్కి మనం ఎంఆర్ఐ తీసాం, సిటీ స్కాన్ తీస్తాం ముందర, తర్వాత ఎంఆర్ఐ తీస్తాం, ఆ తర్వాత ఇంకేమన్నా టెస్టులు, బ్లడ్ టెస్టులు ఇట్లాంటివన్నీ చేస్తాం. చేసినప్పుడు ఏమీ ఉండదు, నథింగ్ కెన్ బి డిటెక్టెడ్. ఎందుకు కారణం? మరి తలనొప్పి అబద్ధమా? తలనొప్పి వాస్తవమే. పేషెంట్ సఫర్ అవుతున్నాడు, ఒక్కొక్కసారి పేషెంట్లు పైకి ఏడ్ చేస్తారు కూడా తట్టుకోలేక. మరి తలనొప్పి నిజమే, కానీ ఆ నిజానికి సంబంధించి నిజం ఎక్కడ ఉన్నది? ప్రాణమయ శరీరంలో ఉన్నది. కనుక ప్రాణమయ శరీరంలో ఉండబట్టి మనకు కనిపించదు, లేకపోతే కనిపించి ఉండేది కదా. ఇంత పెద్ద లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టిన మిషన్లు అవి కూడా వేస్టే. కనుక ఎప్పుడు మీకు కనిపిస్తుంది మీకు జబ్బు ఉన్నట్టు అంటే, ఆ జబ్బుకి కారణంగా ఒక గడ్డ వస్తుంది. ఇది 20, 30, 40 ఏళ్ళ తర్వాత ఒక గడ్డ వస్తుంది. అబ్బా, నేను నీ తలనొప్పికి ఇవాళకి నేను కనిపెట్టాను కారణం అంటాడు. ఆ గడ్డ వచ్చిన తర్వాత ఇక వాడు చేసేది ఏం లేదు, ఈడు చేసేది ఏం లేదు. అంటే ఆ ప్రాణమయ కోశం అనేటువంటిది కొన్ని సంవత్సరాలు టైం ఇస్తుంది. ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు టైం ఇస్తుంది. ఆ టైం లోపల కనుక మీరు నయం చేసుకోగలిగితే, ప్రాణమయ కోశాన్ని సెట్ చేసుకోగలిగితే ఈ బాధలన్నీ కూడా తగ్గుతాయి. లేకపోతే ఈ ప్రాణమయ కోశంలో బాధలే భౌతిక శరీరంలో క్యాన్సర్గా పరిణమిస్తాయి. అది సరే, ఇంకా 2 పేరాలు ఉందండి ఇది. సరే రేపు ఈ 2 పేరాలు కూడా చెప్పుకొని నెక్స్ట్ సూత్రంలోకి వెళ్దాం. కనుక టీబీ అనేటువంటిది లేకపోతే మలేరియా రాదు. అంటే ఫ్యామిలీస్లో టీబీ మయాజం ఉంటేనే మలేరియా వస్తుంది. ఆ మలేరియా దోమ కొట్టిన తర్వాత మలేరియా జబ్బు అనేటువంటిది వస్తుంది. లేకపోతే ఆరోగ్యవంతుడికి మనం కనుక మలేరియా ఫుల్గా దాని యొక్క లాలాజాలంలో ఉన్నటువంటి ఆ పారాసైట్స్ ఉన్నటువంటి మలేరియాని కుట్టించిన దోమను కుట్టించినా సరే అది మహిళా దోమే అయి ఉండాలి, పురుష దోమకైతే రావు. కనుక ఆ మలేరియా ఉన్నటువంటి దోమలు ఏవైతే ఉన్నాయో ఆ దోమల యొక్క లాలాజలంలో ఉన్నటువంటి ఈ కుట్టినప్పుడు కూడా మనకి టీబీ లేకపోతే మలేరియా రాదు. క్వశ్చనే లేదు, అందులో డౌట్, నో డౌట్ అనమాట. కనుక ఈ మహిళా దోమ కుడితేనే వస్తుంది, లేని వాళ్ళను అది వరించలేదు. అది కనుక కుట్టినా ఎక్కదు, ఒకవేళ కుట్టినా కానీ వీడికి మలేరియా రాదు. అది రాత్రిపూట సంగీతం పాడుతూ వచ్చి మనల్ని కుడుతుంది. లేడీ ఎనాఫిలస్ అనేటువంటి ఒకానొక దోమ, అంటే దోమి, కుడితే వీడు టప్పును కొట్టేస్తాడు, అంతేగాని వీడికి మలేరియా ఎక్కదు. అసలు క్వశ్చనే లేదు, మలేరియా అనేటువంటిది రానే రాదు. ఇప్పుడు వస్తుంది మనకి టీబీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వస్తుంది. మలేరియా ఎక్కిందంటే టీబీ మయాజం ఫ్యామిలీలో ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఏమీ సందేహం లేదని తెలుసుకోవాలి. అందుకని టీబీ మయాజం మీద పనిచేసేటువంటి డ్రగ్స్ అన్నీ కూడా మలేరియా మీద కూడా పనిచేస్తాయి. టీబీ మీద పనిచేసేటువంటి అన్ని మందులు కూడా మలేరియా మీద పనిచేస్తాయి. కనుక హానిమన్ కొన్ని లెసర్ రైటింగ్స్లో చెప్పాడు అనమాట. ఇవన్నీ చక్కగా ఇచ్చాడు. కానీ ఫ్యామిలీలో ట్యూబర్కులమ్ మియాజం లేని మలేరియా రాదు, మొట్టమొదట బోని కొట్టదు. అంతేకాని వాడికి ట్యూబర్కులోసిస్ రాకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ తరాల విషయం మనం మాట్లాడుతుంది. పై తరాల్లో ట్యూబర్కులోసిస్ మియాజం లేకపోతే ఏ వ్యక్తికి కూడా దోమకాటు చేత
మలేరియా రాదు. అందుకని క్వినైన్ పెద్ద పెద్ద డోసెస్లో వాడుతూ ఉంటే ఈ దోమకాటు మూలాన వచ్చిన మలేరియా వాయించేస్తూ ఉంటుంది. కనుక క్వినైన్ అనేటువంటిది ఆ ఇంగ్లీష్ వైద్యంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇది హానిమన్ టైం నుంచి కూడా ఇప్పటిదాకా కూడా అదే మందు, రెండో మందు లేదు. హోమియోలో వచ్చేటప్పటికి కొన్ని వందల మందులు ఉన్నాయి. అది హోమియో స్పెషాలిటీ. అది ప్రతి చిన్న పాయింట్కి కూడా మనం మందు మారిపోతుంది. ఇంకా క్వినైన్ టూ మచ్గా వాడినందువల్ల గ్లాండ్స్ కానీ ట్యూబర్క్లోసిస్ మియాజం కానీ పెరిగిపోయి టీబీ కండిషన్ వస్తుంది. కనుక ఈ క్వినైన్ ఎక్కువగా వాడేటువంటి కేసెస్లో చివరికి టీబీ బాగా ఆ కండిషన్ అనేటువంటిది వస్తుంది. హార్ట్ పాల్పిటేషన్ కానీ టీబీ కానీ ఇట్లాంటి వాటిల్లో ఒకటి వచ్చేస్తుంది. హార్ట్ పాల్పిటేషన్ కానీ టీబీ కానీ వస్తుంది. లేదా అవి రాకుండా అదృష్టవంతుడైతే చెవుడు వచ్చేసి మిగతావి పోతాయి. అంటే ఏమి వాడిని తిట్టినా అర్థం కాదు, ఏం చేసినా అర్థం కాదు. అది మాకు ఒక్కొక్కసారి పేషెంట్స్ వస్తుంటారు, పాపం మనం నవ్వటం కాదు కానీ వాడు మనం ఒకటి చెబితే వాళ్ళు ఇంకో క్వశ్చన్ వేస్తే ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడనమాట. అది అంటే ఫిజికల్ ప్లేన్లో కొట్టేస్తుంది. అంటే ఈ స్టాండ్ కూడా తెలుసుకోవాలి మనం. ఎట్టించి అయినా కొట్టచ్చు. వీడికి కార్బోవేస్ వాడికి ముందు చలి, అంటే వీటి యొక్క సీక్వెన్స్ చెప్తున్నాడు. ముందు చలి వణుకు వస్తుంది, చలి వణుకు వచ్చాక జ్వరం వస్తుంది. అంటే చలి వణుకు వచ్చిన తర్వాత జ్వరం వస్తుంది, జ్వరం వచ్చినాక చలిపోతుంది. అది జ్వరం వచ్చాక జ్వరం తగ్గుతూ ఉంటే చెమటలు పోస్తాయి. అంటే చలి వణుకు, తర్వాత జ్వరము, తర్వాత చెమటలు. అది ఇది అసలు మలేరియాల వరుస. ఈ మధ్య వామిటింగ్ ఎక్కడ ఇరుక్కుంటుందో దాన్ని బట్టి కొన్ని మందులు ఉన్నాయి. అంటే వాంతులు వచ్చేదాన్ని బట్టి మళ్ళీ కొన్ని మందులు ఉన్నాయి. ఇక్కడ వామిటింగ్ వస్తుంది కార్బోవేజ్ వాడికి. అంటే చలి వణుకు వచ్చి తగ్గుతూ జ్వరం అందుకోబోయే ముందు బళ్ళున కక్కి జ్వరం పెరుగుతుంది. అది అది కనుక ఈ సిరీస్ ఉండాలి. ఈ సిరీస్ ఉంటే కార్బోవేజ్ పనిచేస్తుంది. కనుక ఏమంటారంటే వామిటింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది చిల్. చలి క్లోజ్ అయ్యేటప్పుడు వామిటింగ్ అయ్యి జ్వరం వస్తుంది. అది దీన్ని ఒక్కొక్కప్పుడు ఆ వామిటింగ్లో ట్రేసెస్ ఆఫ్ బ్లడ్ ఉండవచ్చు, ఒక్కొక్కసారి కొంచెం రక్తపు చారికలు అవన్నీ ఉండొచ్చు, రక్తపు జీరలు పడవచ్చు. ఇక కన్ఫర్మేషన్ ఆఫ్ కార్బోవేజ్ ఎందుకని చెప్పుకున్నాం కదా, ఫీబుల్ హెమరేజెస్లో ఈ డ్రగ్కి ఇండికేట్ అవుతాయి. అంటే ఫీబుల్ హెమరేజ్ చిమ్మించి కొట్టదు, కొంచెం వస్తుంది అన్నమాట. అది కూడా కొంచెం నల్లంగా నీలంగా నీలమేఘశ్యాముడల్లే వస్తుంది అనమాట. అది ఇదొకటి. దీన్ని బట్టి మలేరియా క్యూర్ అవ్వడమే కాకుండా కేసు అంతా కూడా క్లియర్ అయ్యే వరకు వెంటబడి మనం తరమాలి. ఒక మలేరియానే కాదు, వాడికి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అసలు ఎక్కడి నుంచి మీకు టీబీ వచ్చింది, ఏ తరంలో నుంచి వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి. అప్పుడు కనుక సరైన మందులు వేస్తే ఆ టీబీ పూర్తిగా క్షాళనం అయిపోతుంది. ఈ డ్రగ్ అయినా ఏదైనా దీని తర్వాత ఏమన్నా మారుతుంది కదా ఆ పేషెంట్కి. ఈ ట్యూబర్కులోసిస్ మియాజం వాడికి క్యూర్ అయ్యే వరకు ట్రీట్మెంట్ మానకూడదు. కనుక ఒకసారి టీబీ మియాజం ఉన్న తర్వాత క్యూర్ అయిపోయే వరకు కూడా వైద్యం మానుకోరాదు. ఎందుకంటే మలేరియా కార్బోవేజ్ మలేరియా అయితే 2-3 డోసుల్లో తగ్గిపోతుంది, ఇక రాదు. కానీ ఒంట్లో ఉన్న మయాజం ఉన్నది కదా, మరి అది దానికి మందులు వేయాలి. అది కనుక ఇదొక మొడాలిటీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మొడాలిటీ, కొన్ని సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయి. ఒక్కో డ్రగ్ వాడికి కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు యమధర్మరాజు. వీడికి ఒక రాజయోగం, గజారోహణ మహోత్సవం అన్నీ ఉంటాయి. అంటే సన్మానం, ఘన సన్మానం చేసినంత సంతోషం కలుగుతుంది ఎప్పుడు, అపాన వాయువు వెడలినప్పుడు. కనుక అపాన వాయువు వెళ్తూ ఉంటే వాడికి ప్రాణానికి హాయిగా ఉంటుంది. అంటే పొట్టపురంగా ఉంటుంది గ్యాస్ వలన. ఆ పొట్టపురంగా ఉన్నటువంటిది శుభ్రంగా కొంచెం గ్యాస్ వదిలితే, అంటే వీడికి మంచంలో పడుకుని డమడమా
మేళతాళాలతోటి వస్తుంటాయి అన్నమాట, సంగీతం అన్నమాట అది. కనుక అపాన వాయువు వెళ్ళినప్పుడు కనుక బ్రహ్మదేవుడు వీడికి అది ఏర్పాటు చేశాడు. అంటే మచ్ రిలీజ్ ఆఫ్ స్ప్లేటస్, అంటే బాగా ఎంత గాలి కనుక పోతే అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది అంటే మళ్ళా తయారవుతుంది, మళ్ళీ అది మామూలు, మళ్ళీ పుట్టతనికి వస్తుంది మళ్ళా. అంటే మొమెంటరీ రిలీఫ్ అనమాట అది. బ్రయోనియా వాడికి కనుక పిల్లల్ని ఎక్కించుకుని తొక్కుతున్నంతసేపే, పిల్లలు దిగితే మళ్ళీ నొప్పులు మొదలే. అది అది కనుక కార్బో ఇస్ వన్ ఆఫ్ ది మార్కెట్ డ్రగ్స్ ఫర్ హైపర్ ఎసిడిటీ. కనుక ఈ హైపర్ ఎసిడిటీకి కార్బో ఇస్ ర్యాంక్ డ్రగ్. కనుక రొటీన్ ప్రిస్క్రైబర్స్ కూడా కార్బోవేజ్ని లెక్కలో వేసుకుంటే డ్రగ్స్లో ఒకటి ఎసిడిటీకి. అంటే ఎసిడిటీకి మనం మందు వేయకూడదు, వాడు ఫ్యాన్ పెట్టుకున్నాడా లేదా అది చూసుకొని మందు వేసుకోవాలి మనం. వాడికి ఫ్యాన్ గాలి ఎక్కువ అవసరమా కాదా, ఇట్లాంటి లక్షణాలన్నీ మనం గమనించుకోవాలి, వాడి శరీరతత్వం అది. ఎందుకంటే గొంతు మంట మొదలైన లక్షణాలతో కలిసి ఉన్నప్పుడు యాంటిన్ క్రూడ్ కూడా ఒకటి పనిచేస్తుంది, యాంటిన్ క్రూడ్ కూడా పనిచేస్తుంది. చైనా ఒకటి, కార్బోవేజ్ ఒకటి, ఈ మూడు కలిపి ఆలోచిస్తారు రొటీన్ ప్రిస్క్రైబర్స్. తర్వాత అంతేగాక వీళ్ళకి తరచుగా ఏదన్నా పెద్ద పన్నాలో అంటే ఎక్స్పోర్ట్ పన్నాలో గ్యాస్ అంత ఫ్రీక్వెంట్గా ఎస్కేప్ అవుతుంటుంది. కనుక వీడికి పెద్ద పన్నాలో ఎస్కేప్ అవుతుంటుంది, చిన్న చిన్న కాదు, పెద్ద పెద్ద డమడమలు డమడమలు డమడమ అంటే ఉరుమినట్టు మెరుపులు మెరిసినట్టుగా ఉంటాయి అన్నమాట వీడికి. అంత ఎక్కువ గ్యాస్ వీళ్ళకి. అపాన వాయువులు సుదీర్ఘముగా పోవుచుండును, అతి తరచుగా పోవుచుండును. అంటే తరచుగానే, మళ్ళీగా ఎప్పుడో ఒకసారి కాదు, కంటిన్యూస్గా వస్తానే ఉంటాయి పోతానే ఉంటాయి. అంటే పుష్కలం అన్నమాట, అంటే అపాన వాయువులు పుష్కలంగా ఉంటాయి. అంతకంటే వాళ్ళకి రిలీఫ్ ప్రెజెంటెడ్ టు దెమ్. తర్వాత రిలీఫ్ అనేటువంటిది, రిలీఫ్ ఈజ్ ప్రెజెంటెడ్ టు దెమ్. కనుక వాళ్ళకి ఎంత పోతున్నాయో అంత రిలీఫ్ ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున వరుసగా జపం చేసినట్లే అష్టోత్తరము శతసహస్రము చేసినట్లు తెల్లవారుజామున అలా బెడ్ మీద పడుకొని ఆనందిస్తూ ఉంటారు. ఏది బాంబులు వేసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు, వినోదిస్తూ కార్బోవేజ్ వాడు ఉంటాడు. దీంతో పాటు ఇంకొక సౌకర్యం కూడా పెట్టాడు. ఎందుకంటే లోకములో 2 తరగతులు, ఊర్ధ్వలోకములు అధోలోకములు. వీడికి త్రేన్పులు కూడా అట్లాంటివి త్రేపులు వస్తాయి, ఒక్కొక్కసారి త్రేన్పులు కూడా వస్తాయి. నైజాం వైపు వెళ్తే బ్రేవులు అంటారు వాటిని, మనకు అర్థం కాదు ఏంటంటే బ్రేవ్, మళ్ళీ ఏంటంటే మళ్ళీ బ్రేవే వాళ్ళ ఆన్సర్. కానీ ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క భాష మాట్లాడుతుంటారు, అవి కూడా మనం తెలుసుకోవాలి. ఏంటంటే మళ్ళీ బ్రేవులు వస్తున్నాయి అంటాడు, ఎన్నిసార్లు అడిగిన బ్రేవులే అంటే, బ్రేవులు అంటే తేపులు. అది ఎరక్టేషన్స్ అంటే మెటీరియా మెడికాలో ఉంటుంది, ఆ పదం వచ్చిన చోట త్రేపులు అంటే తెలుసుకోండి. ప్లేటస్ అంటే అధోలోకం, ప్లేటస్ అంటే కిందకు వచ్చేటువంటి అపాన వాయువులు. వీడికి అటు యూరప్కి ఇటు అమెరికాకి కూడా ఎక్స్పోర్ట్ ఎక్కువ. అంటే పైన ఉంటాయి కింద ఉంటాయి, పైన తేపులు ఉంటాయి, కిందకు వచ్చేటప్పటికి అపాన వాయువులు ఉంటాయి. ఇంత సదుపాయంగా ఉంటుందని ఎందుకు చెప్పుకుంటామంటే వాడి సంగతి మనం, వీడి పక్కనే చైనా వాడు ఒకడు ఉన్నాడు, చైనాని డ్రగ్ వేయవలసిన వాడు, వాడికి కూడా ఇంత ఎక్స్పోర్ట్ ఉంటుంది, చైనాకి కూడా ఇంత ఉంటుంది, మిగిలిన లాభం 0. వాడికి ఏమాత్రము సుఖం ఉండదు, ఎంత గ్యాస్ పోయినా అది తనాయించే ఉంటుంది, పొట్ట తనాయించే ఉంటుంది. అది ఇంకా ఏ విధమైనటువంటి రిలీఫ్ ఉండదు, ప్రాణం ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది, అది తేడా. వీడికి వెళ్ళినంత గ్యాస్ వాడికి వెళ్తూ ఉంటుంది. అంటే కార్బోవేజ్కి వాడి వెళ్ళినంత గ్యాస్ చైనా వాడికి కూడా వెళ్తుంది, కానీ నో రిలీఫ్ ఎట్ ఆల్ చైనా వాడికి. వీడికి వెళ్ళిన తేన్పులు వాడికి వెళ్తూ ఉంటాయి, కానీ ఆ ప్రాణం ఉక్కిరి బిక్కిరిగా ఉండి శ్వాస ఆడకపోయి వాడికి అపాన వాయువులు వెళ్తున్నా తేన్పులు వెళ్తున్నా మంట చైనా వాడికి. గొంతు మండుతుంది, ఆసనం మండుతుంది,
అంటే అపాన వాయువులు వెళ్ళినాయి అనుకోండి, మంట పుట్టిపోతుంది. అది అపాన వాయువుకే మంట పుట్టుతుంది వీడికి. కనుక అపాన వాయువు కూడా చాలక చైనా వాడికి లూజ్ మోషన్స్ అవుతాయి. అంటే అందులో నుంచి బోలెడు అంత గ్యాస్ వెళ్తూ ఉంటుంది, నొరగగా ఉంటుంది. గ్యాస్ కూడా ఎలా ఉంటుంది అంటే విరోచనం నొరగగా ఉంటుంది. దానికి కూడా మనకి ఎగ్జాంపుల్ చెప్పారు. సర్ఫ్ కొట్టినట్టు అంటే ప్లాస్టిక్ బకెట్లో సర్ఫ్ పౌడర్ వేసి పంపు పైనుంచి వదిలితే ఎలా వస్తుందో అలా ఉంటుంది మోషన్. కనుక ఈ చైనా వాడికి అంత గ్యాస్ ప్రొఫౌండ్గా వెళ్తూ ఉంటున్న ఆవిడ గుండె ప్రెషర్ తప్పదు. అంటే ఈ గ్యాస్ అంతా ఎక్కువ అయ్యేసరికి గుండె మీద ఒత్తిడి పడుతుంది అనమాట. వీడికి ఇంత గ్యాస్ వెళ్ళినా చాలా అల్ప సంతోషి, చాలా వాడికి సంతృప్తి ఉంటుంది. వాడికి తగ్గదు, వీడికి తగ్గదు. ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటే ఇంపోర్ట్ అవ్వదు. ఎక్స్పోర్ట్ ఎంత చేస్తుంటే ఇంపోర్ట్ కూడా అంత అవుతానే ఉంటుంది. ఈ సంవత్సరం టొబాకో షిప్లోకి ఎక్కించిన మళ్ళీ వచ్చే సంవత్సరం టొబాకో పంట వేస్తే మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఆగేది లేదు. అది కనుక పొట్టొబ్బరం తగ్గవలసిందే, కానీ ఎక్స్పోర్ట్ చేసిన అంత మాత్రాన గ్యాస్ తగ్గదు. మళ్ళీ వస్తుంటుంది కదా, మళ్ళీ ఫామ్ అవుతుంటుంది అది. కనుక వాళ్ళు మన దగ్గరకు రారు, అది డేంజర్. అది వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్తూ ఉండడమే వ్యాధి. దీనినే వాత వ్యాధి అంటారు. దీన్ని ఏమంటారు? వాతం. గాలికి సంబంధించింది. నేను వాతం అంటారు అంటే ఎలిమెంటరీ కెనాల్ హ్యాజ్ లాస్ట్ ఇట్స్ పవర్ ఆఫ్ పెరిస్టాలసిస్. అంటే ఆహార నాళం అనేటువంటిది పెరిస్టాలసిస్ మెల్లమెల్లగా కదులుతూ ఉంటుంది. ఆ కదిలినందువల్లనే ఆహారం పైనుంచి కిందకి నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఆ పెరిస్టాలసిస్ అనేటువంటిది దాని యొక్క స్వభావం పోతుంది, దాని యొక్క లక్షణం పోతుంది. అంటే సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటి ప్రాణశక్తి కోల్పోయినది. దాన్నే వాత వ్యాధి అంటారు. ఇది ఉన్నప్పుడు ఉదావర్త వాతం అంటారు. ఏమంటారు? దీనికి ఇంకో పేరు సంస్కృతంలో ఉదావర్తం. అంటే ఏమిటి అంటే అప్థర్స్ట్ అనమాట. అప్థ్రస్ట్ అది అంటే పైకి నెట్టేటువంటి జబ్బు అనమాట. అంటే బాగా తనాయించి ఇక్కడి నుంచి పైకి తంతూ ఉంటుంది అనమాట. అది ఇది ఉన్న వాళ్ళకి వెక్కిళ్ళతో చనిపోవచ్చు. ఒక్కొక్కసారి ఎక్కిళ్ళలో అంటే ఏదైనా మంచినీళ్ళు తాగుతున్నారు అనుకోండి, ఆ మంచినీళ్ళు కాస్త లోనకు పోవు, బయటికి రావు, ఫినిష్. అది లేదా మంచినీళ్ళు లోపల వస్తూ ఉంటే కింద నుంచి పైకి ఒక కిక్కిచ్చి చచ్చిపోవచ్చు. అంటే ఈ గ్యాస్ అనేటువంటి దానివలన ఈ గ్యాస్ ఏమో పైకి దంతంటది, మంచినీళ్ళు ఏమో కిందకు పోస్తుంటాం. ఈ రెండు రియాక్షన్ అయిపోయి ఫినిష్. కనుక లేదా ముద్ద అడ్డం పడి చనిపోవచ్చు. అంటే ముద్దగండం అంటారు. దీన్ని ఏమంటారు? ముద్దగండం నీటి గండం అంటారు. నీటి గండం అంటే ఎక్కడో స్టీమర్లో వెళుతూ చనిపోతాడు అనుకుంటారు, కానీ కాదు, మంచినీళ్ళు తాగుతూ వెళ్ళిపోతాడు. అది నీటి గండం అంటే అది. ఉదావర్తవాతం అంటారు దీన్ని. ఆవర్తం అంటే ఉదావర్తం. ఆయుర్వేదంలో దీని పేరు. 3 డ్రగ్గుల వాళ్ళు ఉన్నారు. చైనా ఒకటి, కార్బోవేజ్ ఒకటి, లైకోపోడియం. దీన్ని హానిమన్ గారు ఈ మూడింటిని ఫ్లాట్యులెంట్ ట్రయో అంటారు. బాగా గాలి వచ్చేటువంటి ఆ గాలి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో 3 మందులు అన్నమాట. అనగా పొట్ట ఉబ్బుటకు వైద్యం చేసినటువంటి ఔషధ ప్రయోగము అన్నారు, ఔషధ త్రయం అన్నారు. ఈ 3 కలిపి గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఈ 3 కాంప్లిమెంటరీస్, ఒకదాని తర్వాత ఒకటి బాగా పనిచేస్తాయి. కార్బోవేజ్ తర్వాత చైనా తర్వాత కార్బోవేజ్, లైకోపోడియం, ఈ 3 మందులు ప్రాణాన్ని కాపాడేటువంటి మిత్రులు అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకదాని ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంకొకటి చాలు, బంగారం లాగా పనిచేస్తుంది. కనుక ఈ 3 చాలా మిత్రులు. ఎట్లా? కవిత్రయం లాగా. అది కనుక నెక్స్ట్ మోడాలిటీ, హీ ఫీల్స్ సఫోకేటెడ్ పఫీ. వీడు ఊపిరాడదు. ఒక్కొక్కప్పుడు మామూలు డ్రగ్గుల్లో వాళ్ళకి గ్యాస్ ప్రెషర్ ఇచ్చేటప్పటికి ఇక్కడ ప్రెషర్ వచ్చి చప్పున చెమట పోసి, చల్లగా చెమట వచ్చి పల్స్
ఇదిగా ఉండి హార్ట్ అటాక్ ఉక్కిరైపోతారు. ఉట్టిదే వీడికి ఈ మూడింటిలో ఏదో ఒకటి, అంటే వీళ్ళకి హార్ట్ కంప్లైంట్ ఉండదు, ఫాల్స్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి. హార్ట్ డిసీజ్ లాగా అనుకరిస్తాయి, కానీ గుండె జబ్బులు కాదు ఈ మూడింటిలో. కనుక ఈ ముఖ్యంగా చైనా వేస్తే మిగతా వాటి బదులు కూడా మిగ ఆ, మిగ మిగతా వాటి బదులు కూడా పనిచేస్తుంది. చైనా వేస్తే, చైనా 30 కానీ 200 కానీ వేసి ఒక 10 నిమిషాలు వాటిని కనుక సైలెంట్గా కూర్చోబెడితే అప్పుడు ఉన్నటువంటి పల్స్ రేట్ కానీ ఇవన్నీ కూడా నార్మల్గా వచ్చేస్తాయి. ఆ చెమటలు పోతాయి శుభ్రంగా. ఇటు ఈ మూడింటిలో చైనా అనేటువంటిది ఇంపార్టెంట్ మందు. కనుక అట్లాంటప్పుడు కనుక ఏదన్నా కొత్తగా నేర్చుకున్న డాక్టర్ ఉంటే వాడు అసలు హడావుడి పెట్టేస్తాడు, ఇది గుండె జబ్బు, మీరు అసలు ఎంత ధైర్యంగా మీరు ఇంట్లో ఉండారని, మీకు అసలు బుద్ధి ఉందా లేదా అని. వాడు అంటే కొత్తగా హౌస్ సర్జన్లోనే చేరిన కుర్రాడు, వీళ్ళకి తెలియదు కదా అన్నమాట. కనుక ఇవన్నీ కూడా గుండెకాయ కిందకే వస్తాయి. మళ్ళీ 15-20 రోజులు అయిన తర్వాత సిన్హా లాంటి మరో శుభ్రమైన డాక్టర్కి మళ్ళీ ఎవడరా పిచ్చిగుండా పడుకు నీకు చెప్పింది అని చెబుతాడనమాట. మంచి డాక్టర్ ఉంటే చూసి, ఇది గుండె జబ్బు ఎక్కడ ఉంది నీకు, అసలు గుండె లేదు పాడు లేదు అని చెప్తాడు. తర్వాత కనుక ఈ 3 డ్రగ్గులు ఇట్లాగా పనిచేస్తాయి అన్నమాట. 3 డ్రగ్గులు ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా, ఒకదానికొకటి హెల్ప్ఫుల్గా పనిచేస్తాయి. అందుకని ఇక్కడ నొప్పిగా ఉండి, ఆయాసంగా ఉండి, గుండె దగ్గర ప్రెషర్ ఇచ్చి ఇదంతా పట్టేసినట్లుండి, గనాయించి గాలితో నిండిపోయినట్లుండి, చల్లని చెమట పోసి దిగ చెమటలు, కళ్ళు తిరిగిపోతాయి, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే చైనా 200 ఒక డోసు వేసి కదిలించకుండా పడుకోబెడితే 10 నిమిషాలు అయ్యేటప్పటికి ఇవన్నీ సర్దుకొని పోతాయి. ఫ్రీగా వచ్చేసి పల్స్ కూడా ఫీబుల్గా ఉంటుంది. అంతకుముందు పల్స్ కూడా ఫీబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం చైనా వేసిన తర్వాత పల్స్ కూడా నార్మల్ వచ్చేస్తుంది. కనుక పల్స్ చూసి ఇంట్లో హౌస్ సర్జన్ ఎవరన్నా ఉంటే, వీళ్ళ బంధువు ఉన్నారనుకోండి, అప్పుడు పల్స్ కూడా ఫీబుల్గా ఉందంటాడు. హార్ట్ ప్రెస్ చేస్తూ ఉంటే ఫీబుల్గానే ఉంటుంది జనరల్ అనమాట. హార్ట్ కనుక గ్యాస్ వలన ప్రెషర్కి లోన్ అవుతే అప్పుడు పల్స్ కూడా నీరసంగానే ఉంటుంది. అది కంగారు లేదు, 10 నిమిషాల్లో నార్మల్ కండిషన్కి వచ్చేస్తాడు. లేదా 15 రోజులు ఆపసోపాలు, ఇంటిల్లిపాది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఈ 3 డ్రగ్స్కి ఉన్నటువంటి తమాషా. ఈ సూడో హార్ట్ అటాక్, అది అంటే హార్ట్ అటాక్ని తలపిస్తుంది కానీ హార్ట్ అటాక్ కాదు. అసలు హార్ట్ అటాక్ అనేది చాలా అబద్ధం. ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ కండిషన్స్. హార్ట్ అటాక్ అనేది ఒక్కరోజు రాదు. మనం అనుకుంటాం, అమ్మా ఒక్క నిమిషంలో వచ్చి ఎగరేసుకుపోయింది అంటారు. ఎగరేసుకుపోదు, అది కొన్ని సంవత్సరాల పాటు డెవలప్ అయితే కానీ హార్ట్ అటాక్ రాదు. ఇంకా మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ మోస్ట్ ఇడియాటిక్, చచ్చిపోయినందువల్ల హార్ట్ ఫెయిల్ అవుతుంది కానీ, అంటే మనిషి చనిపోతే అప్పుడు హార్ట్ ఫెయిల్ అవుతుంది, తర్వాత వచ్చేది హార్ట్ ఫెయిల్ అవటం. ముందల అనేటువంటిది పేషెంట్ కిక్స్ ది బాడీ, అంటే బాల్చి దన్నేస్తాడు, శరీరాన్ని వదిలేస్తే అప్పుడు హార్ట్ ఆగిపోతుంది. అది అసలు జరిగేది. అది హార్ట్ ఫెయిల్ అయినందువల్ల చనిపోతాడంటాడు, అది కాదు. కొంచెం ఆలోచించి చూడాలి. ఊపిరితిత్తులు ఆగినందువల్ల చనిపోయాడంటారు, కాదు. సైంటిఫిక్ ఏదైనా డ్రౌనింగ్, అది గదిలో వెళితే పొగ వస్తే కార్బన్ పాయిజనింగ్ అయితే తప్ప అప్పుడు గాలి, అది మామూలుగా ఎండకు వచ్చిపోయినాడంటే
ఊపిరితిత్తులు గాలి పీల్చడం మానేశాడు చచ్చిపోయాడంటారు. కాదు, చనిపో వాడు చనిపోయిన తర్వాతే ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోయినాయి. అది చచ్చిపోయినందువల్ల ఊపిరితిత్తులు గాలి పీల్చడం మానేస్తాయి. కానీ ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కాదు. కనుక హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ ఇవి రెండు కూడా మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ మోస్ట్ స్టూపిడ్ టర్మ్స్. ఇంకా 10 ఏళ్ళు అయిన తర్వాత నవ్వుతారు. పిచ్చుగుండా కొడుకులు ఇదివరకు డాక్టర్స్ ఎలా అనుకునేవాళ్ళు అన్నమాట, అది నవ్వుతారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, చైనా సేవ్స్ ది ఫెలో. కనుక చైనా అనేటువంటిది పూర్తిగా రక్షిస్తుంది. తర్వాత కావాలంటే కార్బోహైడ్రేట్ లైకోపోడియం వేసుకోవచ్చు. చైనా తర్వాత ఆ లక్షణాలు అంటే అదే మందు కనుక ఉంటే అవే లక్షణాలు ఉంటే చైనానే వేసుకోవాలి. కాకపోతే కార్బోహైడ్రేట్ కానీ లైకోపోడియం కానీ ఇండికేట్ అయితే కార్బోహైడ్రేట్ కానీ లైకోపోడియం ఏది ఇండికేట్ అయితే అది వేయచ్చు, ఇవ్వవచ్చు. వాళ్ళకి చూసుకొని సిమ్టమ్స్ లేదా చైనా కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. కనుక ఒక్కొక్కసారి చైనాతోటే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. చైనా సిమ్టమ్స్ ఉంటే అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మొడాలిటీ, వాడు చెప్పే సెంటెన్స్ ఇలా ఉంటుంది: ఫుడ్ రిమైన్స్ లాంగ్ ఇన్ ది స్టమక్. కనుక వాడు ఆహారం అనేటువంటిది ఎంతసేపు ఉన్నా వాడు కడుపులో నుంచి దిగదు, అక్కడే ఉంటుంది. మామూలుగా మనకి 3-4 గంటలకు అరిగిపోతుంది, వాడికి అక్కడే ఉంటుంది. అది మనం క్లినికల్ గాను టెక్నికల్ గాను చెప్పుకున్న కరెక్ట్ కాదు. 3 గంటలు దాటితే ఎందుకు ఉంటుందండి, రాయిలాగా ఏమన్నా రాయా అక్కడ, అట్లా కాదు, అది కరెక్ట్ కాదు. వాడు చెప్పింది మనం తీసుకోవాలి. డ్రగ్ అంటే ఏదన్నా తింటే కడుపులో అలా పడి ఉండిపోతుందండి అంటాడు. అంటే వాడు జీర్ణం కాకుండా ఆ ఫీలింగ్ ఇచ్చేటువంటి వాడికి వెంటనే 2 డ్రగ్స్ ఉన్నాయి. కార్బోవేజ్ ఒకటి, రెండోది సైలీషియా. ఈ 2 కూడా ఫ్రెండ్స్ అన్నమాట. కార్బోవేజ్ ఒకటి, సైలీషియా. ఎంతసేపు ఉన్నా ఆహారం అనేటువంటిది అక్కడే ఉంటుంది, అది అరిగిపోదు. అందుకే ఇంత ఉప్మా తింటే అంటే పొద్దున్నే ఇంత ఉప్మా తింటే, అంటే కొంచెం ఇవ్వాలి, ఇంత ఉప్మా తింటే ఫుడ్ రిమైన్స్ లాంగ్ అని చెప్పుకున్నాం. కనుక కొద్దిగా ఆహారం తీసుకున్నా సరే అది అలా ఉండిపోతుంది, సాయంత్రం దాకా అలా ఉండిపోతుంది లోపల. సాయంత్రం దాకాను తర్వాత బికమ్స్ సోర్. తర్వాత ఏమవుతుంది, లోపల పులుస్తుంది. ఆ ఉన్నటువంటి ఆహారం పొట్టలోనే పులుస్తుంది. ఇట్ బికమ్స్ సోర్, లోపల పులుస్తుంది. ఆహారం ఏది తీసుకున్నా తర్వాత బర్న్స్, లోపలికి వెళ్ళి మండుతుంది, పులుస్తుంది, మళ్ళీ మండుతుంది, అలాగే ఉంటుంది. అంతకంటే బరువుగా కూడా ఉంటుంది. వీడు అన్నం తిన్నప్పుడు పొట్ట కొంచెం బరువు ఉంటే కాసేపటి పోయేటప్పటికి ఇంకా పొట్ట బరువు అవుతుంది. అదే గ్యాస్ ఎస్కేప్ అవుతున్నా మండుతుంది, గ్యాస్ మళ్ళీ బయటకు వెళ్తుంటే ఇంకా మండుతుంది. అలా కడుపులో గ్యాస్ తిరుగుతూ ఉన్నా కూడా ఏదో మంట ఏదో తిరుగుతున్నట్లుగా ఉంటుంది లోపల శరీరంలో. ఇవన్నీ కూడా కార్బోవేజ్కి చైనాకి కామన్గా ఉన్న సిమ్టమ్స్. కూడా కామన్గా ఉన్న సిమ్టమ్స్. చైనాలో గ్యాస్ ఎస్కేప్ అయితే రిలీఫ్ ఉండదు, కార్బోవేజ్లో మొమెంటరీ రిలీఫ్ ఉంటుంది, కొంచెం సేపు రిలీఫ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఉంటుంది. ఆ తేడా చూసుకోవాలి. ఈ రెండింటికి తేడా అది. దీని సిమిలారిటీ వల్లనే ఎసిడిటీ, పులసరం వచ్చిన పులితేపులు, గొంతు మంట, తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఎసిడిక్ ట్రబుల్స్, వీటన్నిటికి కూడా ఆ పై సిమ్టమ్స్లో ఏదన్నా సరిపోయినట్లయితే మెంటల్స్ అండ్ మొడాలిటీస్లో కార్బోవేజ్ ఒక్కటే క్యూర్ చేస్తుంది. కనుక కార్బోవేజ్ ఒక్కటే ఇవన్నిటిని కూడా నయం చేస్తుంది. మిగిలినవి క్యూర్ చేయవు, అది చూసుకోవాలి. నెక్స్ట్ అంటే బాగా డీప్గా పనిచేసేటువంటి మందు కార్బోవేజ్. డీప్గా పనిచేసే అంటే మనకు బొగ్గే. కార్బోవేజ్ అంటే బొగ్గుకి ఇన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. ఎసిడిటీ, పులసరం ఇవన్నీ పోతాయి, కడుపులో మంట ఇవన్నీ. తర్వాత యూరిన్ కంటైన్స్ మ్యూకస్. మూత్రము పోస్తూ ఉంటే అందులో ఒక విధమైనటువంటి చీమిడి వంటి జికట పదార్థం వెళ్తూ ఉంటుంది.
దట్ ఇండికేట్స్ డెబిలిటీ, దానివల్ల నీరసం వస్తుంది. సెక్షువల్ ఇంపార్టెన్సీలోను డెబిలిటీలోను ఈ లక్షణం ఉన్నటువంటి వాళ్లకు కార్బోవేస్ క్యూర్ అవుతుంది. ముసలి వాళ్లకు ముఖ్యంగా ఈ లక్షణం ఉంటే మిగిలిన కండిషన్స్ ఏమున్నా కార్బోవేస్తో క్యూర్ అవుతుంది. యూరిన్లో మ్యూకస్ ఉన్నటువంటి లక్షణం ఉండి మిగిలిన కొన్ని కార్బోవేస్ సిమ్టమ్స్ వెరిఫై చేసుకోవాలి. దాంతోపాటు ఓల్డ్ పీపుల్ కాకపోయినా సరే ఇంపార్టెన్సీ ఉండి ఈ సిమ్టమ్ ఉంటే, మిడిల్ ఏజ్డ్ కానీ యంగ్ ఏజ్లో కానీ ఉంటే, మ్యూకస్ ఇన్ ది యూరిన్ ఉండి ఇంపార్టెన్సీ ఉంటే లక్షణాలను తర్వాత జెనైటల్స్ రిలాక్స్డ్ అయి ఉంటే, మర్మావయవములు వృషణములు హ్యాంగ్ అవుతూ ఉంటే, అంటే వృషణాలన్నీ కూడా వేలాడుతూ ఉంటాయి, పట్టు ఏమీ ఉండవు, నరములు సడలి వదిలేస్తారు. అట్లాంటప్పుడు కార్బోవేస్ కాన్స్టిట్యూషన్ కనుక అయితే వాళ్ళ కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని కూడా క్యూర్ అయి కడిగిన ముత్యంలాగా బయటపడతారు. ఈ లక్షణాలన్నీ కూడా వదిలిపోయి లేడీస్లో బాలింతల్లో ఒక పర్టిక్యులర్ సిమ్టమ్ ఉన్నప్పుడు ఈ డ్రగ్ వెంటనే ఆలోచించాలి. సప్రెషన్ ఆఫ్ మిల్క్, బాలింతలకు పాలు సడన్గా సప్రెస్ అయిపోతాయి, అంటే వచ్చే పాలు రావు. ఇంకొక లక్షణం కూడా కలిసి ఉండాలి, ఫ్రస్ట్రేషన్ ఫ్రమ్ నర్సింగ్, అంటే పిల్లలకు పాలిచ్చినప్పుడల్లా ప్రాణం పోయేంత శోష వస్తుంది, చాలా నీరసం వచ్చేస్తుంటుంది. దాంతోపాటు చెమటలు, ఫ్యాన్ కావాల్సి రావడం, ఇవన్నీ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. 200 వేసినట్లయితే ఇది క్యూర్ అవుతుంది. కార్బోవేస్ కనుక 200 పొటెన్సీలో వేస్తే ఈ బాలింతలకి పాలిచ్చే వాళ్ళకి కూడా ఈ పాలిచ్చినప్పుడల్లా, పిల్లలకు పాలిచ్చినప్పుడల్లా ప్రాణం పోయేంత శోష వస్తుంది అనమాట. ఈ పై చెప్పబడిన లక్షణాల్లో ఏవైనా సరే కొన్ని లక్షణాలు లీడింగ్గా ఉండి టైఫాయిడ్ జ్వరంతో ఈ మందు చాలా బాగా ప్రాణరక్షణ చేస్తుంది. ఈ పైన చెప్పిన లక్షణాలు ఉండి టైఫాయిడ్ కూడా ఉంటే ప్రాణరక్షణ చేస్తుంది, అది కూడా గుర్తుంచుకోవాలి. టైఫాయిడ్ ఒకటి, డిప్తీరియా పిల్లలకి, అంటే డిప్తీరియా మనకి ఇప్పుడేం పెద్దగా లేవు అసలు, ఆ జబ్బులు రావట్లేదు. రెస్పిరేషన్ స్టాప్ చేస్తుంది, రెస్పిరేషన్ని ఆపివేస్తుంది. మనం ఇమీడియట్గా దానికి ఏదన్నా చేయించకపోతే కనుక డిప్తీరియాలో యూజ్ చేయాల్సినటువంటి ప్రాణరక్షకమైన డ్రగ్స్లో ఇది ఒకటి. కనుక కార్బోవేస్ కనుక లక్షణాలు సరిపోతే వేస్తే శుభ్రంగా ప్రాణం అనేటువంటిది రక్షింపబడుతుంది. అయిపోయింది, మందు కూడా అయిపోయింది. కనుక దీంతో పాటు హెపార్సల్ఫ్, ఎకోనైట్ ఇవి కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. కనుక మందు పొరపాటున పడితే యాంటీడోట్ చేయడానికి ఆర్సెనిక్ ఆల్ఫా వెంటనే వేస్తే యాంటీడోట్ అవుతుంది. లేదా ప్రమాదకరమైన సిమ్టమ్స్ వచ్చినట్లయితే వేయగానే క్యాంఫర్ వేస్తే యాంటీడోట్ అవుతుంది వెంటనే. లేదా స్ట్రాంగ్ కాఫీ కనుక తాగిస్తే యాంటీడోట్ అవుతుంది. డిప్టీరియా మొదలైనటువంటి దానిలో ఇది వేసి ఇది కాదు వేరేది వేయాలనే అనుమానం వచ్చినప్పుడు లెకసిస్ వేస్తే ఇది యాంటీడోట్ అవుతుంది. ఇది మనకి కార్బోవేస్ సంపూర్ణమైంది ఈ రోజుతోటి. నో డౌట్స్. ఏమన్నా డౌట్లు ఉన్నాయండి? సరే, డైట్ లో అల్లం కూడా మన మందుని విరుగుడు చేస్తుందా? ఏమండి? అల్లం అల్లము మామూలుగా ఫుడ్ మెటీరియల్ అండి అది. అంటే కొంచెం మామూలుగా దీన్ని ఏమంటారు, అల్లం కొంచెం ఘాటైన వస్తువే, కానీ మనదేమో ప్రాణశక్తి లెవెల్లో ఉంటుంది మందు. ప్రాణశక్తి లెవెల్లో ఉండేది విరుగుడు చేయలేదు. ఒక్కొక్కసారి చేయొచ్చు, వెంటనే అయితే 2-3 నిమిషాల్లో అయితే చేయొచ్చు అండి. వితిన్ మినిట్స్ అయితే చేయొచ్చు. అల్లం కానీ మనకి ఏవైనా సరే సుగంధ ద్రవ్యాలు ఏవైనా సరే. అది 1 గంట 2 గంటలైతే వాటికి అసలు అందుకోలేని లోకాలకు వెళ్ళిపోతాయి. మంతులు ఇక్కడెక్కడ ఉండవు. మీరు ఆర్గనాన్లో వింటున్నారు కదా,
ఈ హార్ట్ పెయిన్ వచ్చేటప్పుడు కూడా ఈ ఆ, కార్బోవేజ్ బాగా పనిచేస్తుంటారు. పనిచేస్తుందండి, కార్బోహైడ్రేట్ పనిచేస్తుంది. ఫ్యాన్ కావాలి వాడికి, అదే గోల. ఓకే. మనకి ఆ ఫ్యాన్ అనేటువంటిది చూసుకోవాలి, అది ఇంపార్టెంట్ లక్షణం. ఆ పక్కన ఒక ఫ్యాను, ఈ పక్కన ఒక ఫ్యాను, పైన ఒక ఫ్యాను, కింద ఒక ఫ్యాను, అన్ని ఫ్యాన్లు పెట్టుకుంటాడు వాడు. ఇల్లంతా ఫ్యాన్లు మయం చేస్తాడు. ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏదన్నా సరే. అంటే ఒక లక్షణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే కింద నుంచి పైకి తంతుంది హార్ట్ మీద ప్రెజర్ అంటున్నారు. అప్పుడు ఆ, అప్పుడు చైనా కార్బోవేజ్. మొట్టమొదట మనం వేసుకోవాల్సింది చైనా అండి. ఆహా. ఒకవేళ చైనా వేసుకొని కొంత తగ్గుతుంది, ఆ పల్స్ రేట్ అవన్నీ కూడా నార్మల్కి వచ్చేస్తాయి 10 నిమిషాలు పడుకోబెడితే. ఆ తర్వాత మనం లైకోపోడియం లక్షణాలు రావచ్చు, లేకపోతే కార్బోవేజ్ లక్షణాలు రావచ్చు. ఏది ఉంటే అది వేసుకోవాలి. అడు ఉన్నట్టుండి సడన్గా చెబుతాడు నాకు ఫ్యాన్ కావాలని, గాలి కావాలని, అప్పుడు కార్బోవేజ్ చేసుకోవాలి. అట్లా అన్నమాట. లేదు లేకపోవడం వాడు అనుకోండి, 10 మంది అక్కడ చుట్టూ చేరారు అనుకోండి, ఏంది న్యూసెన్స్ అంటాడు. దాన్ని బట్టి మనం లేకపోవడం వేసుకోవాలి, అట్లా అన్నమాట. ఓకే. అది. అంతేనండి. సరే.